ఇదిగోండి మా ఇంట్లో గోరింటాకు చెట్టు. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలంటారు. మా చెట్టు ఆకైతే నా వరకు సరిపోతుంది అయితే ఇప్పటికైనా కానీ. ఇదిగోండి ఒక 1 అవర్ పెట్టుకున్నా, మంచి కలర్ వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, మీ శారదా టాక్. హాయ్ అండి, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే సూపర్ ఉన్నాం. ఇదిగోండి మా ఇంట్లో గోరింటాకు చెట్టు. ఆషాఢం కదా, పెట్టుకోవాలి కదా. ఇది నేను ఎన్ని రోజుల నుండి ఆపుకున్నా. నేను ఆషాఢ మాసంలో తెంపుదాము అని చెప్పి, ఆకులు కూడా కొద్దిగా ముదిరినాయి, ఇంకా మీకు కూడా చూపించినట్టు ఉంటుంది అని చెప్పి నేను ఆపిన. తెంపనీయలేడు మా ఆయన, వద్దు ఉండని అని. ఇంకా అమ్మవార్లు బోనాలు కూడా స్టార్ట్ అయినాయి, తెంపుదామని. ఇంట్లో 2 రకాల చెట్లు ఉన్నాయి. ఇంట్లో ఒకటేమో ఈ ఇత్తులు పోసినాము, ఇంకొకటేమో మా బాబు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఇచ్చింది, కొమ్మ పెట్టిన. ఎట్లయితుందో చూడాలి. ఇది తెంపేది కొమ్మ పెట్టిన అనుకుంటా. పొడుగుగా ఉన్నాయి, కొమ్మ పెట్టింది. ఇవి చిన్నగా ఉన్నాయి, ఇత్తులు పోసినాయి. ఇక చూస్తా. నాకు కూడా తెలియదు ఎట్లా పండుతుంది ఏందని, ఫస్ట్ టైము. ఇంకా నేను బట్టలు పిండాలి, చాలా పని ఉన్నది. మా వాషింగ్ మిషన్ ఖరాబ్ అయిపోయింది. ఇంకా ఈ రోజు మొత్తం నేనే విండడం. నార్మల్గా అయితే వైట్ డ్రెస్లు అవి నేనే విండుతా, ఇప్పుడు మొత్తం నాకే పడ్డాయి. ఈ వర్షం ఏమో వస్తుంది పోతుంది, బట్టలు ఏమారుతాయో ఏమారాయో. కొమ్మల అందుకే అనుకుంటున్నా నేనైతే. ఒక్కొక్కరేమో పెద్ద పెద్ద చెట్లకైతే కొమ్మలు ఇరిచేస్తారు, నేనేమో ఖాళీ ఆకే దూస్తున్నా. చూద్దాం, మళ్ళీ పెరుగుతుందేమో ఈ దానికి. ఎంత ఉంది? కొంచెమే ఉంది. ఇది నూరిన తర్వాత ఎంత అవుతుందో తెలియదు. కోన్ పెట్టుకోవాలంతే. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలంటారు. ఇక అప్పుడేమో నా దగ్గర లేదు కదా, ఎక్కడి దాకా పోవాలన్నట్టు పెట్టుకోకపోయేదాన్ని. ఇప్పుడు మన ఇంట్లోనే ఉంది కదా, ఎందుకు కూడగొట్టాలి? పెరగదు. ఇది ఎన్ని రోజుల నుండి ఆషాఢ మాసం వస్తుంది, అప్పుడే తెంపుదాం అని ఆపితే ఇంత అయింది. పెరుగుతుంది. ఇగో నేను కూడా ఒకటి ఆకులే తెంపుతున్నా, అందుకే ఇగో కొమ్మలు ఇట్లా పెట్టినా. మన ఇంట్లో చెట్టు మనకి ఎంత ఆనందం ఇస్తుందో చూడు. బయట పోతే చెట్లు ఉన్న వాళ్ళనైతే అయ్యో మాకు ఇస్తారా, అయ్యో కొంచెం మైదాకి ఇస్తారా అని అడగాల్సి వస్తుంది. మన చెట్టు అయితే ఇట్లా తెంపుకోవచ్చు, మనది మనమే. ఉన్నాయి కాకరకాయలు ఉన్నాయి, ఒక 5-6 వెళ్తుండొచ్చు అంతే. మైదాకు ఎర్రగా వండితే మంచిగా ప్రేమగల భర్త దొరుకుతాడని అంటారు కదా. ఏమో నాకైతే అది తెలియదు, కానీ మా ఆయన ఎప్పటికైనా మంచోడే. అది ఎర్రగా వండినా పండకపోయినా మా ఆయన అయితే నాకు మంచోడే. నన్ను మంచిగా చూసుకుంటాడు. అయిపోయి ఏమవుతుంది ఇట్లా మనకు కొంచెం ఉన్న ఇట్లా బంగారం వాళ్ళే ఊర్లలోనైతే ఎట్లా పడితే అట్లా పెరుగుతుంది. ఇవన్నీ పట్టించుకుంటారా?
మనం హైదరాబాద్లో ఇంత చిన్నగైనా బంగారం లాగా చూసుకుంటాం గట్లా. అందుకే మళ్ళీ కొమ్మలు ఇరగొద్దని చెప్పి ఇట్లా కడుతున్నా. ఉండని ఇప్పుడైతే కూర్చుకుంటే స్టార్టింగ్లో. ఇంట్లో ఏమేమి వేస్తే రెడ్గా అవుతుందో చూద్దాము. గోరింటాకులో మీరు కూడా ఏమేమి వేసి నూరుతారో చెప్పండి. నేను చేసేది మీకు చూపిస్తాను. ఓకే, వచ్చేసేయండి. ఇదిగోండి గోరింటాకు. ఇంట్లో కావాల్సింది చింతపండు, పోకలు, కొంచెం కాఫీ పౌడర్, చక్కెర. ఇది కొద్దిగా చూర వేసుకుందాం. మిక్సీలో పట్టొచ్చు మరి. ఇది కూడా కొంచెం ఇట్లా నార్మల్గా దంగితే అది సార్. చిన్న జారులు వచ్చేస్తుందా? వచ్చేస్తుంది. మనము ఎప్పుడైనా చెట్లు చూపించినప్పుడు మన ఇంట్లో మైదాకు చెట్టు ఉందని ఎవరికి చెప్పలేదు. ఇది సస్పెన్స్, అందరు షాక్ అయిపోతారని. ఇది చింతపండు, ఇంట్లోనే కాఫీ, చక్కెర. డైరెక్ట్ ఆకు పట్టుకొని పెట్టుకుంటేమంట. డైరెక్ట్ ఆకు కాదు, మళ్ళీ ఎక్కువ పలుసగా అయితే పెట్టుకోనికి కష్టమవుతుంది. చూద్దాం. ఒకసారి చూద్దాం. ఇంకొంచెం కావాలి. ఓకే, సూపర్. మిక్సీ నిండా ఆకేస్తే గింతంత అయిందా? ఇంకా నువ్వు చాలా మళ్ళా మన సైడ్ పండుగకి ఇట్లా అని అన్నావు. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. కాఫీ పౌడర్ స్మెల్ ఇది. మైదా కాకు, కాఫీ. ఇదిగోండి కలర్ వచ్చింది చూడండి. కొంచెం పెట్టుకున్నాక చూడాలి ఎట్లా వస్తుందో. నేను ఎప్పుడైనా మైదాకు నూరి పెట్టుకుందాం అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఎప్పుడైనా ఆకు మైదాకు నూరుకోబుద్ధి అవుతుంది, పెట్టుకుందాం అనిపిస్తుంది. ఇక పెట్టుకుందాం, రేపు పెట్టుకుందాం, ఈరోజు పెట్టుకుందాం అని అనుకుంటా. ఇక ఈరోజు అయితే ఇది పెట్టుకోవాలి. ఇది ఒకటి ప్లాస్టిక్ కవర్ మంచిగా ఇట్లా టైట్గా వేసి రబ్బర్ బ్యాండ్ అయ్యవా ఒకటి, హెయిర్ పోకుండా. ఇది దీనికి కలర్ మారాలి ఇదంతా, ఎందుకంటే కాఫీ పౌడర్ ఇదంతా కలవాలి కదా. నేను ఇప్పుడు కాదు, నాకు పని ఉన్నది, బట్టలు ఉన్నాయి, అవన్నీ వెండినాక సాయంత్రం అట్లా పెట్టుకుంటా. ఇది హెయిర్ పోకుండా టైట్గా కొంచెం కలర్ మారిన తర్వాత పెట్టుకుంటా. అంతలోపు నాకు పని కూడా అయిపోతుంది. గోరింటాకు పెట్టుకుంటావా? కలర్ చేంజ్ అయింది, పెట్టుకుందాం. ఇక ఎట్లయితుందో చూడాలి. నువ్వు కూడా పెట్టుకుంటావా? పెట్టుకుంటావు నువ్వు కూడా? ఇదిగోండి, నేను నూరినప్పుడు మంచి గ్రీన్ ఉండే, ఇప్పుడు కలర్ చేంజ్ అయింది. చూద్దాము ఎంత పండుతుందో. మా చెట్టు మైదా కదా, ఈరోజు ఫస్ట్ టైము పెట్టుకుంటున్నా. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలి, చాలా మంచిది. నా చిన్నప్పుడు ఇట్లా మైదాకు పెట్టుకునే టైంలో వాన పడుతుంటే మా నాయనమ్మ, అయ్యో ఓ పిల్ల, ఏ జ్వరం వచ్చి వస్తావే, జ్వరం వస్తుంది, పిల్ల కింద మీద వాన పడుతుంటే చల్లగా మైదాకు పెట్టుకుంటున్నావు అంటుండే. అప్పుడు అంత పిచ్చి ఉంటుండే.
ఇప్పుడు ఆ వాన పడుతుంటే నాకు మా నాయనమ్మ అన్నది గుర్తొచ్చింది నాకు. అది పాత రోజుల్లో అవన్నీ జ్ఞాపకాలు అట్లుంటాయి, చిన్నప్పటి జ్ఞాపకాలు. మీకేమన్నా ఉంటే, మీకేమన్నా గుర్తుంటే నాకు చెప్పండి కమెంట్లో. మంచిగా రెడ్గా అయినాక కూడా నేను చూపిస్తా. అవుతుందని అనుకుంటున్నాను నేనైతే. లాస్ట్ టైము ఎవరో తెచ్చిచ్చిర్రు నాకు, పెట్టుకున్న తర్వాత ఏం మాత్రం కాలేదు. అది ఎవరిదో ఉండే మా మరదల వాళ్ళ అమ్మోళ్ళది. వాళ్ళ అమ్మోళ్ళు తీసుకొచ్చినాక పెట్టుకున్నాక నూరి పెట్టుకుంటే మస్తు అవుతుందని అన్నారు, కానీ ఏం కాలేదు, ఉట్టిగా టైం వేస్ట్ అయింది. చూడాలి ఇప్పుడు ఇది, అందుకే నేను డౌట్గా చెప్తున్నా, చూడాలి అని. ఎర్రగైంది కదా, అయ్యిందిలే, ఏమో అన్నీ పర్లేదు. గోరింటాకు ఆషాఢ మాసంలో గోరింటాకు ఎంతమంది పెట్టుకున్నారు ఏందని నాకు కమెంట్లో చెప్పండి. తీయగా పుల్లగా అని కొడతా చూడాలి అని పాప, కొడతా, కక్క చేయొద్దు. మా చెట్టు ఆకైతే నా వరకు సరిపోతుంది అయితే ఎప్పటికైనా, కానీ నాకు హ్యాపీ అనిపించింది. హ్యాపీగా ఉంది, హ్యాపీ అనిపించడం కాదు, హ్యాపీగా ఉంది. అంటే అయ్యో మాకు ఆకు కావాలి అని చెప్పి ఎవరిని అడగకుండా మన ఇంట్లోనే పెంచుకోవడం వల్ల చాలా సంతోషం అనిపిస్తుంది. నేను మంచిగా కడుక్కున్న తర్వాత ఎంత రెడ్ అయింది అనేది నేను చూపిస్తా. ఇదిగోండి, ఒక 1 అవర్ పెట్టుకున్నా, మంచి కలర్ వచ్చింది. ఇంకా నైట్లో పెట్టుకొని పొద్దున కడిగితే ఇంకా మస్తు వస్తుంది. కానీ చాలులే, 1 అవర్ వర్షం పడుతుంది, చల్లగా ఉంది వాతావరణం అని కడిగేసుకున్నా. ఓకేనండి, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కమెంట్లో కూడా చెప్పండి మీ శారదా టాక్స్. బాయ్.